ఏ వ్యక్తి మధ్యలో మనస్సులో మానసిక వేదన, కుటుంబం గురించి కావచ్చు, బిడ్డల గురించి కావచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు, దేని గురించి అయితే నీకు వేదన ఉంటుందో ఆ వేదన నిన్ను ఏం చేస్తుంది చెప్పంటారా? నిరాశలోకి తీసుకెళ్ళిపోద్ది. ఇక నా జీవితం ఎందుకయ్యా, తీసుకుపో ప్రభువా అని ఏడుస్తారు. ఇక నా జీవితం అయిపోయింది ప్రభు, ఇక వేస్ట్, నా జీవితం వృధా అయిపోయింది, తీసుకుపో ప్రభు తీసుకో. నీ జీవిత విలువడికి తెలియట్లే. గుర్తుపెట్టుకో, నీ దేవుడు ఎలాంటివంటే సొమ్మసిలిన వారిని సహితము లేవనెత్తే దేవుడు అయినా. కృంగపోతున్నావా? లేవనెత్తుతాడైనా. భయపడుతున్నావు? భయపడొద్దు అని చెప్పేవాడైనా. కృంగ తీసేవాడు అపవాది, కృంగ తీసే మాటలు చెప్పేవాడు అపవాది మాటలు. అందుకని నీ జీవితం ఇంకా అయిపోయింది, చచ్చిపో. అందుకే వెంటనే ఫ్యాన్ గురించి చచ్చిపోతాడు ఊరేసుకుంటాడు. అంతే వెంటనే ఆ టైంలో ఎవరు మాట్లాడతాడు? అబ్బో చచ్చిపో చచ్చిపో, ఎందుకో అయిపోయింది, జీవితం అయిపోయింది. ఇంకా ఆ సమయంలో నీ కుటుంబం కూడా నీకు కనిపించకుండా నీ కళ్ళకు గుడ్డుతనాన్ని కలుగు చేస్తాడు అపవాది. ఒక్కసారి నువ్వు చేయాల్సిన పని వెంటనే మోకాళ్ళు